అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట? డీజీపీ గారి ఆఫీస్ పక్కనే డీజీపీ గారి ఆఫీస్ పక్కనే సువేదాల ఇగోరి 8 నెలల నుంచి వీళ్ళిద్దరు కానిస్టేబుళ్ళు ఈ కార్ పార్కింగ్ సువేదా లోపల కార్ పార్కింగ్ పెట్టుకొని ఉంటుంటే డీజీపీ గారికి ఇంటెలిజెన్స్ ఐజీ గారికి కూడా తెలియకపోతే ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట, పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నట్ట, పనిచేస్తలేనట్ట, ఏందన్నట్టు? అసలు ఉన్నదా లేదా ఈ పోలీస్ వ్యవస్థ? డీజీపీ గారి ఆఫీస్ పక్కనే ఉంటుంది. ఈ ఆఫీస్లో కూడా ఎవరు కార్ పార్కింగ్ చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఏ కార్ ఎక్కడ ఉన్నదో అనేది డీజీపీ గారికి ఇంటెలిజెన్స్ ఐజీ గారికి సమాచారాలు లేకపోతే వాళ్ళ కానిస్టేబుల్ ఏడ పనిచేస్తున్నారు అనేది వాళ్ళకి సమాచారం లేకపోతే ఈ పోలీస్ వ్యవస్థ ఉన్నట్ట లేనట్ట? మళ్ళా హోమ్ మినిస్టర్ ఎవరు? ముఖ్యమంత్రి గారే. ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటారు, హోమ్ మినిస్టర్ ఉంటారు. ఆయన డిపార్ట్మెంట్లో ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు, ఆయన రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు. ఈ సిపి గారి మీద ఏంది వీళ్ళ ప్రేమ? ఈయన ఇల్లీగల్ దందాలు చేస్తూ ఉన్నాడు, మొత్తం కరీంనగర్ జిల్లాలో బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. సిపి గారు మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. చిన్న బచ్చగాని విను, నీ ఏజ్ ఎంత? 33-34 ఏళ్ళ చిన్న పిల్లగాని విను. నీకు ఆ భగవంతుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ నేను చేసిరంటే ప్రజలకి సేవ చేయమని చెప్పి చేసిండు. నీ అధికార దుర్వినియోగం చేయమని చేయలే, నిన్ను అవినీతి చేయమని చేయలే. ఎందుకు నువ్వు ఇవన్నీ చేస్తా ఉన్నావు? ఎవరు ప్రశ్నించేటోళ్ళు లేరనుకుంటున్నావా? ఎవరు మాట్లాడేటోళ్ళు లేరనుకుంటున్నావా? ఇవాళ నువ్వు ఈ 2 సంవత్సరాలు కరీంనగర్లో పనిచేస్తావు, పోతావు. మేము సచ్చినా, బతికినా, పుట్టినా, పెరిగినా ఏదైనా అదే కరీంనగర్ జిల్లా నుంచి మేము పోతాం కదా. రేపు మేము చనిపోయినా కూడా అదే కరీంనగర్ జిల్లాలనే కదా మమ్మల్ని పొందబెట్టేది. నువ్వు ఎక్కడికో పోతావు, ఏడనో ఉంటావు, ఏడో పని చేసిపోతావు. అక్కడికి ఆ జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ని ఎందుకు ఆగం చేస్తున్నావు? ఆ జిల్లాలో ఉన్న ఉష్క కారీ ఓనర్స్ని ఎందుకు ఆగం చేస్తున్నావు? ఆ జిల్లాలో ఉన్న గ్రెనేడ్ కారీలో ఓనర్లను ఎందుకు ఆగం చేస్తున్నావు? ఆ జిల్లాలో ఉన్న వీళ్ళందరినీ ఎందుకు ఆగం చేస్తా ఉన్నావు? పోలీస్ ఆఫీసర్లను ఎందుకు ఆగం చేస్తా ఉన్నావు? ఇది ట్రైలర్ మాత్రమే, మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఈ ట్రైలర్లో మీరు సదురుకుంటేనా మంచిది. మీరు సదురుకోకుంటే మాత్రం నేను గ్యారంటీగా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీ లీలల వీడియోలు, మీ యాంటీ ఛాంబర్లలో జరిగిన సినిమాలు, ఏమేమి అడిగినో హైదరాబాద్లో జరిగిన రిసార్ట్ల సినిమాలు, హైదరాబాద్ను ఏ కారులో ఎవరెవరు కలిసి వచ్చిర్రో అన్ని వీడియోలు ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, అన్ని ఫోటోలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా బయట పెడతా. కానీ నేను ఆగడానికి కారణం ఏంటి తెలుసా? ఐపీఎస్ల మీద, ఐఏఎస్ల మీద గౌరవంతో ఒక్కరిద్దరు దొంగలు చేయబట్టి మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు ఆగం కావద్దు కదా అని ఉద్దేశంతోనే ఆగిన. సదురుకోండి, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. రేపు మీరు ఈ 15 రోజుల లోపల మీరు చేయకపోతే మాత్రం 100కి 100% చెప్తున్నా, మీకు అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో లోపల అసెంబ్లీ సాక్షిగానే నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి టైం తీసుకొని మరీ చూపిస్తాను. మీరేమన్నా ఆడ కూడా హుషారు చేసి నన్ను చూపించనీయకపోతే అసెంబ్లీ మీడియా పాయింట్లన్నా చూపిస్తా, కానీ బరాబర్ చూపించుడు మాత్రం ఖాయం. మీరు గిట్లా యాక్షన్ తీసుకోకపోతే మీ గౌరవం మీరు కాపాడుకోండి, మా గౌరవం మేము కాపాడుకుంటాం. ఒక్క ఆఫీసర్ కోసం అందరు బద్నాం కాకండి, ఒక్కరిద్దరు ఆఫీసర్ల కోసం అందరు బద్నాం కాకండి. మొన్న ఇదే గౌసలం ఐపీఎస్ ఆఫీసర్ మొత్తం ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారందరినీ మిస్లీడ్ చేసి తలదించుకునే విధంగా చేసింది ఇదే గౌసలం కాదా? ఇవాళ దాకా కూడా నేను సవాల్ విసురితే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇవాళ వరకు కూడా ఒక్క వీడియో కూడా నాకు బయటికి పెట్టలేదే. ఎందుకు పెట్టలే మరి? ఇలా మీ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ పరువు తీసింది ఇదే గౌసలం కాదా? ఇంకా పరువు తీసుకోదలుచుకుంటే మీ ఇష్టం, మాకేం ప్రాబ్లం లేదు. నాకు ఒక ఇంచు కూడా దీంట్లో నుంచి పోయేది లేదు. ఇంకా మీ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ల పరువు తీసుకుంటారంటే తీసుకోవడానికి మీరు రెడీ ఉండండి అందరూ.
ఎందుకంటే అన్ని ఎవిడెన్స్తో సహా అన్ని వీడియోస్తో సహా ఎవరెవరు ఏం చేసిరో మళ్ళీ చెప్తున్నా అన్నీ ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. మళ్ళీ చెప్తున్నా, మీరు ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి కౌశిక్ రెడ్డి దగ్గర ఉన్నాయో లేవో అని మీరు అనుకోకరు, బరాబర్ ఉన్నాయి. మీకు శాంపుల్ మాత్రమే ఇలా 8 నెలల నుంచి నడిచేది శాంపుల్ మాత్రమే తీసి చూపించిన. ఎందుకంటే ఐపీఎస్ల మీద ఐఏఎస్ల మీద గౌరవంతో మాత్రమే. ఇంకా సినిమా బాకీ హే. హుజురాబాద్ ఏసీపీ సినిమా బాకీ ఉంది. జమ్మికుంట రూరల్ సిఐ సినిమా కూడా బాకీ ఉన్నది. వాళ్ళే కూడా అన్ని ఎవిడెన్స్లు రెడీ చేసి పెట్టినా ఈ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరు కలిసి కావచ్చు, లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్లు అందరు కలిసి కావచ్చు, ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ ఐజీ గారు కావచ్చు, ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా ఎంక్వైరీ చేసి నేను సస్పెండ్ చేసిన తర్వాత ఈ 15 రోజుల టైము మీకు ఇస్తున్నా. 15 రోజుల టైం తర్వాత అసెంబ్లీ సాక్షిగా లీలల వీడియోలు, యాంటీ ఛాంబర్లో జరిగే వీడియోలు అన్నీ బయటకు వస్తాయి. గ్యారంటీ బయటకు వస్తాయి. రాసి పెట్టుకోండి. మీరు దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు తల దించుకునే విధంగా వస్తాయి. నేను చెప్తున్నా ముందే. తస్మాత్ జాగ్రత్త అని పదే మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. దీని తర్వాత ఈ 15 రోజుల తర్వాత హుజురాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు, వాళ్ళ సంగతి, వాళ్ళు ఏమేమి చేసిర్రో, వాళ్ళ ఏజెంట్లు ఎవరో, వాళ్ళేందో మొత్తం కూడా అది కూడా బయట పెడతా. అది ఇంకో విషయం మర్చిపోయినా. ఇంకొక విషయం ఏంటంటే సిపి గారు ప్రతి శనివారం అనుకుంటా, వారానికి ఒక్కసారి 10 గంటల తర్వాత ఎల్ఎండి కింద ఒక డాబా ఉంటుంది. ఆ డాబాకి వచ్చి భోజనం చేసిపోతారు వాళ్ళు. ఒక 11 మందో 12 మందో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. ఎంత చీప్ ఫెలో అని చెప్పడానికి చెప్తున్నా మీకు. ఆ డాబాకి 10 గంటల తర్వాత 11 మందితోని వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు వచ్చి భోజనం చేసి పోయి అక్కడ ఉన్న లోకల్ ఆఫీసర్ ఎవడైతుండో వాడు వచ్చి బిల్లు కట్టాలి. ఇది కరీంనగర్ సిపి గారు చేస్తున్న వ్యవహారం. నేను 4 పాయింట్లు చెప్పినా మీకు. దయచేసి ఈ 4 పాయింట్లు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి. డీజీపీ గారు మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఇంటెలిజెన్స్ ఐజీ గారు ఎంక్వైరీ చేసుకోండి. నేను చెప్పిన మాట ఒక్కటైనా తప్పైతే నా ముక్కు భూమికి రాకి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా నేనున్నా. నేను చెప్పిన ప్రతి మాట నిజం. 1 వెహికల్ నంబర్ TS09PA 4195 ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి 8 మంత్స్ నుంచి వరకే హైదరాబాద్లో ఉంది. నంబర్ 1. దాంట్లో కానిస్టేబుల్ అయిన సివిల్ కానిస్టేబుల్ అయిన అశోక్ గారిని, ఏఆర్ కానిస్టేబుల్ అయిన అనిల్ గారిని ఇద్దరిని ఇక్కడ డెప్యూట్ చేసి 48 అవర్స్ డ్యూటీ ఇద్దరిని పెట్టి సువేదాలో వాళ్ళని పడుకోబెట్టి పనిచేసి ఎవరైనా వస్తే పోలీసు వాళ్ళ ఆఫీసర్ ఈ వెహికల్ బయట తిరగకుండా పోలీస్ దాంట్లోనే ఏదో పని డిఐజీకి వచ్చిందో లేకుంటే డీజీపీ గారు పనికి వచ్చిందో అని అనుకొని అబద్ధాలు చెప్పడానికి అందులో పెట్టింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళ బ్రదర్ సంతోష్ అనే కానిస్టేబుల్ డ్రైవర్ TS09PA 5601 ఇనోవా గవర్నమెంట్ వెహికల్ వాళ్ళ అన్నని రోజు తీసుకుపోయి డ్రాప్ చేస్తూ ఉంది. నంబర్ 2. నంబర్ 3, 337 మంది హోంగార్డుల ట్రాన్స్ఫర్ మీకు చెప్పింది. నంబర్ 3. నంబర్ 4, డాబాలల్లో ఆయన పోయి తిని పైసలు కట్టకుండా రావడం. నంబర్ 4. నంబర్ 5, ఆయన పైసలు వసూలు చేస్తుండు మిల్లర్ల దగ్గర, గ్రెనేడ్ల కారీల దగ్గర, ఉష్కే కారీల దగ్గర మీకు చెప్పిన. నంబర్ 5. నంబర్ 6, అన్యాయంగా ఎల్ఎండి ఎస్ఐ గారిని సస్పెండ్ చేయడం. ఎందుకంటే ఈయనకు పైసలు ఇవ్వలేదని ఎల్ఎండి ఎస్ఐ గారిని సస్పెండ్ చేసిండు. ఇదే సిపి గారు. వీళ్ళ ఏజెంట్లు, సిపి గారికి పైసలు వసూలు చేసి ఇచ్చే ఏజెంట్లు ఏసీపీ విజయ్ కుమార్ గారు, సిఐ సృజన్ రెడ్డి గారు. ఎవరికి ఇస్తారు వీళ్ళిద్దరు పైసలు తీసుకుపోయి? ఎంటీఓ అయిన కిరణ్కి పైసలు తీసుకుపోయి ఇస్తారు. ఇదా వీళ్ళు చేసే పని? వీళ్ళకి నౌకరిచ్చింది ఇందుకా? ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ పక్షాన కూడా
చాలా చాలా చిన్న వాళ్ళు, కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు క్యాడర్ ఉన్న వాళ్ళు చాలా చిన్న క్యాడర్. వాళ్ళకి మీరు 2 సంవత్సరాల నుంచి 5 డిఏలు ఇస్తలేరు, 3 సరెండర్లు ఇస్తలేరు, 2 ఇయర్స్ నుంచి టీఏ ఇస్తలేరు. ఇవాళ దయచేసి వాళ్ళందరికీ మీరు వాళ్ళ ఎరియర్స్ 2 ఇయర్స్ నుంచి వాళ్ళ ఎరియర్స్ కూడా ఇస్తలేరు. వాళ్ళ టీఏ ఇస్తలేరు, డిఏ ఇస్తలేరు, సరెండర్ ఇస్తలేరు, ఎరియర్ ఇస్తలేరు. చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి ఆ కానిస్టేబుల్లకి, ఆ ఎస్ఐ క్యాడర్కి ఉన్న కింద వాళ్ళందరికీ దయచేసి వెంటనే ఇవి రిలీజ్ చేయాలని నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను పోలీస్ వాళ్ళ పక్షాన. ఎందుకంటే పాపం వాళ్ళు చాలా చిన్నవాళ్ళు, వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, బుక్స్ కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది, ట్యూషన్ ఫీజులు కట్టాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి వాళ్ళందరికీ కూడా మీరు ఇవ్వాలని నేనున్న ప్రతి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ పక్షాన, ప్రతి ఏఎస్ఐ పక్షాన, ఎస్ఐ పక్షాన, హెడ్ కానిస్టేబుల్ పక్షాన నేను ఇవాళ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. వాళ్ళని మాత్రం దయచేసి మీరు ఇబ్బంది పెట్టకండి. వాళ్ళందరికీ కూడా మీరు వెంటనే విడుదల చేయాలని, ఇవన్నీ ఎరియర్స్ అన్నీ కూడా వెంటనే వాళ్ళకి విడుదల చేయాలని ఇలా వాళ్ళ పక్షాన నేను డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకుంటారని డీజీపీ గారికి, సిఎస్ గారికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను చెప్తా ఉన్నాను.